ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఖచ్చితంగా మేము ఒక ఉద్యమానికి పిలుపునిస్తాము. సాయిబాబా ఆలయాలు హిందూ దేవాదాయ శాఖ పరిధిలో కన్నా రావాలి, లేకపోతే ఆలయాలుగా చలామణి అవుతున్న దర్గాల్లోంచి హిందూ దేవీ దేవతల విగ్రహాలన్నా తీసేయాల్సిందే. కొద్ది రోజుల క్రితం మాధవిలత గారి మీద కూడా కేసు నమోదైంది ఈ విషయంలో. ఇదే ఇన్సిడెంట్ ఆవిడ కూడా ఉన్నారట. యాక్చువల్గా తన మీదనే కేసు రిజిస్టర్ అయింది. అవును, అంటే లిస్ట్ చాలా తన పేరు ఉంది, మేడం పేరు ఉంది. 11-12 మందిలో తన పేరు కూడా ఉంది. సో ఇప్పుడు మీరు ఆమెకు మద్దతుగా రంగంలోకి దిగారా? లేదండి, యాక్చువల్లీ ఆవిడ బీజేపీ పార్టీ తరఫున యాక్టివ్గా ఉంటారు కదా, మాకు నాన్ పొలిటికల్. బట్ ఇక్కడ ఇష్యూలో అందరం కలిపి ఎఫ్ఐఆర్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్ గా అందరం కలిపి పోరాడతాం. మీ పేరు ఉంది అసలు ఇందులో? తెలియదు నాకు, లిస్ట్ లో నా పేరు ఉందో లేదో నాకు తెలియదు. ఎఫ్ఐఆర్ లో అయితే కనిపించలేదు. బట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి నన్ను ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ మీకు ఫోన్ వస్తుంది అనమాట. కామన్ అండి, వస్తుంటది. ఎందుకంటే నేనుగా అయితే ఇప్పటి వరకు అన్పార్లమెంటరీ యాటిట్యూడ్ తోటి అన్పార్లమెంటరీ వెకాబులరీ ఎక్కడ వాడలేదు. కానీ నేను ఏం మాట్లాడినా తప్పే అని వీళ్ళు అంటూ ఉంటారు. ఏది మాట్లాడినా రెచ్చగొడుతున్నాడు, సమాజంలో అండర్స్ట్ క్రియేట్ చేస్తున్నాడు అంటారు. అరే నిజాలు చెప్తున్నాను నేను. నా ధర్మానికి సంబంధించి, నా ధర్మంపై జరుగుతున్న దాడులకు సంబంధించి నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి? పోనీ ఇలా మాట్లాడకపోతే నేను కూడా ప్రవచనకర్తలాగా కూర్చుని బాబా గారు బంగారం, బాబా భక్తులు సింగారం అని చెప్పుకుంటూ కూర్చోనా? నేను బరాబర్ తొక్కుతా. నా ధర్మానికి హాని కలిగిస్తున్నారు అంటే నేను నిలబడతా. మ్యాక్సిమం ఏం చేస్తారు? జైల్లో పెడతారు. ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ పోరాటంలో ఎక్కడో ఒక చోట బ్రేక్ త్రూ ఉంటుందండి. లేదు ఇది కాదు అనుకుంటే మ్యాక్సిమం రెండోది ఏం జరుగుద్ది అంటే ఈ అన్ని మతస్థుల్లో లేకపోతే ఉన్న మతస్థుల్లో ఉన్న ఈ ఉన్మాదులో ఎప్పటికప్పుడు భౌతికంగా లేకుండా చేయొచ్చు. వాళ్ళు చేస్తామని వాళ్ళు అనుకుంటారు. కూడా సిద్ధంగా ఉన్నారా? సిద్ధపడేదే ఉందండి. అసలు మనిషి పుట్టాడు అంటే వాడు ఏదో రోజు సస్తాడనే కదా. చాలా మంది ఏమనుకుంటారు, మేమే లేపేసాం అనుకుంటారు. అరే నీకు టైం అయిపోయింది కాబట్టి నీ టైం అయిపోయే టైంకి ఎవడో వచ్చాడు లేపేయటానికి. భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది అదే కదా. ఇప్పుడు నువ్వు అందరినీ పీకి చంపేస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు చంపేది ఏమీ లేదురా నాయన. నువ్వు వదిలేసినా సరే ఇక్కడ ఎవడో బతికేవాళ్ళు లేరు, అందరూ సస్తారు ఒక రోజున నా చేతుల్లో అని చెప్పాడు. అక్కడ భక్తుడని శత్రువని ఆ భేదం మనకుంటుందండి. పరమాత్ముడికి ఏమి ఉండదు. వీడికి ఆయువు ఉందా, ఆయువు తీరిందా, ఈ రెండే చూస్తాడు. కానీ మీరు హిందూ ధర్మ పరిరక్షణ అంటున్నారు, కానీ అసలు హిందువుల్లో చీలిక తెస్తున్నట్టుంది మీరు. ఒకటేనండి, హిందువుల్లో చీలిక వస్తుందా అంటే ఆల్రెడీ హిందువుల విషయంలో బోల్డని గొడవలు ఉన్నాయి, నానా కష్టాలు ఉన్నాయి. మళ్ళీ మీరు కొత్త కష్టం తీసుకొస్తారు ఇప్పుడు. కష్టం నష్టం అది ఏమీ ఉండదండి. హిందువుల్లో ఎన్నో గొడవలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ ఉన్మాదుల్ని వదిలేసామనుకోండి, భవిష్యత్తులో ఈ జబ్బు ఎక్కువైపోతుంది. మన ఒళ్ళే కదా అని చెప్పేసి మన ఒంట్లో ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే వదిలేస్తామా? సర్జరీ చేసి తీసేస్తాం కదా. వామ్మో మన శరీరం నుంచి ఒక ముక్కను తీసేయాల్సి వస్తుంది అని బాధపడుతూ కూర్చోం. మన శరీరం మొత్తం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఆ ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ని లేపేయాల్సింది. రైట్. అంటే ఇప్పుడు ఏంటి, సాయిబాబాని ఆఫ్ఘనిస్తాన్ పంపించేస్తారా ఇక్కడ లేకుండా? పిలుపు ఏంటి? బాబాని ఎక్కడికి పంపించుకుంటారు అనేది నాకు సంబంధం లేని విషయం అండి. బాబాని భారతదేశంలో కూడా పెట్టుకుని మొక్కుకోమనండి. కానీ ఆ మొక్కే వాళ్ళలో హిందువులు, హిందుత్వవాదులు ఉండొద్దు అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. షిరిడీలో జరుగుతుంది వ్యాపారం అని, మిగతా జరుగుతుంది కాదా? షిరిడీలో జరుగుతుంది కాదండి. షిరిడీ సాయిబాబా ఆలయాల పేరుతో జరుగుతున్నది వ్యాపారం. ఓకే, ఎక్కడ పెట్టినా. అంటే ఇప్పుడు తిరుపతిలో కానీ కాశీలో కానీ జరుగుతుంది ఏంటి వ్యాపారాలు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తిరుపతిలో కావచ్చు, శ్రీశైలం కావచ్చు, విజయవాడ దుర్గమ్మ తల్లి గుడిలో కావచ్చు, ఇదంతా కూడా వ్యాపారమే. ఈ వ్యాపారం ఎవరు చేస్తుందంటే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఆ ఆదాయం ప్రభుత్వాలకు వెళ్తుంది. ఆ ఆదాయంలో నుంచి వచ్చిన, ఆ ఆదాయం ద్వారా వచ్చిన అంటే ఫలితాలు ఎట్లా ఉంటున్నాయి అంటే, తిరుపతిలో ఇప్పుడు చూశారు శ్రీనివాస సేతు, గరుడ వారధి కట్టారు. ఆ గరుడ వారధికి మా డబ్బులే ఇచ్చారండి, మన డబ్బులే ఇచ్చారు. హిందువులు డబ్బులే ఇచ్చారు. తిరుపతిలో రోజు ఒక 2 లక్షల మంది అన్నం తింటున్నారు ఫ్రీగా. ఆ 2 లక్షల మందికి మనం ఇచ్చిన దేవుళ్ళ డబ్బులతో, మన మీద వ్యాపారం చేసి తీసుకున్న డబ్బులతో చేస్తున్నారు. అలాగే స్విమ్స్ హాస్పిటల్, రుయా హాస్పిటల్, అశ్విని హాస్పిటల్, ప్రాణద ట్రస్ట్, లేకపోతే శ్వేత, ఇవన్నీ కూడా అక్కడ మన డబ్బులతోనే నడుస్తూ ఉన్నాయి. అలాగే శ్రీశైలంలో ఎన్నో వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయి. గోశాల నడుస్తూ ఉంది, హాస్పిటల్ నడుస్తూ ఉంది, లైబ్రరీస్ పెట్టారు. ఇంకా చిన్న చిన్న గ్రామాల్లోకి వెళ్ళి కళ్యాణాలు చేస్తూ ఉన్నారు. అలాగే విజయవాడ కూడా అంతే. గిరిజన గ్రామాల్లోకి, తాండాల్లోకి, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ పౌరోహిత్యం చేస్తూ అక్కడ వాళ్ళందరికీ కూడా ధర్మాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు. ఇదంతా మన డబ్బులతోటి చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ వాహన మిత్రకి, పెన్షన్ కానుకకి, ఇంకేదో చేతిగుడ్డ మూతిగుడ్డ అని ఏదో చాలా పథకాలు పెట్టారు. వాటన్నిటికీ కూడా దేవాదాయ శాఖ డబ్బులే తీసుకున్నారు. ఆ డబ్బులు దేవాలయాల నుంచి వస్తుంది కాబట్టి. మరి అలాగే షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్కి కూడా హుండీలు ఉన్నాయిగా గుళ్ళల్లో. మరి ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? లెక్కలు చెప్పనేగా మేము అడుగుతుంది. ఇప్పుడు షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ని కూడా ఇందాక అడిగింది స్టార్టింగ్లో అదే. మీరు నిజంగా హిందువులను నిరూపించుకోవాలంటే మీ ఆలయాలను కూడా హిందూ దేవాదాయ శాఖ అప్పచెప్పండి. మీ ఆలయాలకు ద్వారా వస్తున్న ఆదాయాన్ని కూడా ప్రభుత్వాలకు అప్పచెప్పండి.
షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ మహారాష్ట్రలో ఉంది కదా, మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదాయం మొత్తం తీసుకుంటుందా? తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలన్నిటికీ, షిరిడీ సాయి ఆలయాలన్నిటికీ కూడా ఆ సంపదను డిస్ట్రిబ్యూట్ చేయమనండి. లేదు షిరిడీ సాయి ఆలయం పేరు మీద హిందూ దేవాలయాల నిర్మాణానికి సహకరించమనండి. ఈ రోజున అయోధ్య రామ మందిరం కట్టుకుంటుంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి డబ్బులు ఇచ్చారు. తిరుపతి నుంచి దాదాపు 100 కోట్ల లడ్డూలు ఇచ్చారు. మరి షిరిడీ సాయి సంస్థాన్ ట్రస్ట్ నుంచి అయోధ్యకి వెళ్ళి లాంఛనాలు ఏంటో చెప్పమానండి. ఎందుకు పంపించలా? పోనీ షిరిడీ సాయి సంస్థాన్ని ఇప్పటికన్నా బయటకు వచ్చి మాది ఫక్తు హిందుత్వ సంస్థ, ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మేము ఉన్నాం అని చెప్పమానండి. నా నోరు ఒక్క దెబ్బలో మూపించేయచ్చు కదా. నేను ఇప్పుడు క్రిస్టియన్స్తో డిబేట్ చేస్తున్నా, ముస్లిమ్స్తో డిబేట్ చేస్తున్నా, నాస్తికులతో డిబేట్ చేస్తున్నా, కమ్యూనిస్టులతో డిబేట్ చేస్తున్నా, హిందువులతో కూడా కాదు కదా, అందరితో డిబేట్లు చేస్తున్నా, అందరితో ఎదురు కూర్చుని మాట్లాడుతున్నాం. మరి ఈ సాయిబాబా సంస్థాన వాళ్ళు మాత్రం మా ఎదురుగా వచ్చి కూర్చుని ఎందుకు మాట్లాడకుండా మా మీద కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారు? మాతో కూడా మాట్లాడి, బాబు నాయన మీరు తప్పుగా ఫీల్ అవుతున్నారు, సాయిబాబా ముమ్మాటికి 100% హిందువే, ఇదిగో కావాలంటే మా దేవాలయాలు, మా దర్గా ఏదైతే ఉందో సాయిబాబా దర్గా, దీని బైలాస్ చూసుకోండి ఒకసారి అని చెప్పేసి చూపించమనండి. ఆ ఉత్తరాఖండ్ నుంచి నేను దాన్ని దర్గాని కాకుండా దేవాలయం పిలవకపోతే చూడండి. నాకు నా పోరాటం పట్ల, నా ప్రయాణం పట్ల, నా ప్రస్థానం పట్ల నాకు ఒక క్లారిటీ ఉందండి. నేను ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నా, మేల్కొల్పాలనుకుంటున్నా. కానీ కర్మగాలి ఇది హిందువులకు సంబంధించింది కాబట్టి మిగతా వాళ్ళు, హిందువుల్లో ఉండే కొంతమంది ద్రోహులు, అంటే హిందువుల్లో కొంతమంది కాదు, హిందువుల్లోనే ఎక్కువ మంది ద్రోహులు ఉన్నారు మనకి. ఎందుకు? హిందుత్వవాదులు తక్కువ, హిందూ ధర్మాన్ని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ. ఇక్కడ చాలామంది కోహనా హిందువులు అని ఉంటారు, వాళ్ళని మనం ఏమంటామంటే సూడో హిందూస్ అంటాం. తర్వాత ప్రాక్సీ హిందూస్ ఉంటారు, బెనామీ హిందువులు. వీళ్ళు హిందుత్వం పేరే చెప్తారు కానీ హిందుత్వంకి నష్టం కలిగించే పనులే చేస్తుంటారు, పరమతాల వాళ్ళకి పనికొచ్చే పనులు. సెక్యులర్ హిందూస్ ఉంటారు, లిబరాండు గ్యాంగ్ ఉంటారు, లిబరల్ హిందూస్. వీళ్ళందరూ హిందువులకే దెబ్బేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఇంతమందిని తట్టుకుని మేము ఫైట్ చేస్తూ ఉండాలండి. ఇంకొంతమంది హిందువులు ఉంటారు, వాళ్ళు నిజంగా భక్తి ఉంటుంది, కానీ ఆ భక్తి ఎలా ఉంటుందంటే, ఓ ఇక్కడ మొక్కితే నాకు కోరిక తీరిందా, అక్కడ మొక్కితే నాకు తలనొప్పి తగ్గిందా, ఇక్కడ మొక్కితే నాకు జ్వరం తగ్గిందా, ఇట్లా చూస్తారు. కానీ జ్వరం తగ్గటానికి, తలనొప్పి తగ్గటానికి దేవుడి దాకా ఎందుకు? ₹10 ఎనసిన్ ట్యాబ్లెట్ తోటి, పారాసెటమాల్ తోటి పోయిద్దిగా. కాదు, వాళ్ళ మాయల్లోకి చిక్కుకుని మత మార్పిడి కూడా అయిపోతూ ఉంటారు ఇట్లాంటి దుర్మార్గాలు నమ్మి. మరి హిందువులు ఇంత అమాయకంగా విజాతీయులతోటి, స్వజాతీయులతోటి ద్రోహానికి గురవుతుంటే మరి నేనేం చేయాలండి? ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడం కాకుండా. అతివాదం అనేది అనర్థం కదా. ఇది అతివాదం అంటే నేను తుపాకీ పట్టుకుంటేనో, నాటు బాంబులో లేకపోతే టైం బాంబులో పట్టుకుంటేనో, లేదా వాళ్ళకిలాగా ఏ RDXలో, TNTలో, అమోనియం నైట్రేట్లో ఈ పెట్టుకుంటేనో అప్పుడు అతివాదం అనాలి మీరు. నా మాట నా ఆయుధం, నా మాట నా తోట, నా మాట ఉంటుందండి. ఇప్పుడు మా వాళ్ళు నిద్ర లేపాలనుకుంటున్నాం, మామూలుగా పడుకున్నోని తట్టి లేపొచ్చు, కానీ నిద్రపోయినట్టుగా నటిస్తున్నోని లేపాలంటే కాస్త ఎక్కువ శక్తి చూపించాలి. ఆ ప్రక్రియలో కాస్త ఘాటుగా నా పదాలు వస్తాయి తప్ప అన్పార్లమెంటరీగా ఎక్కడ ఒక్కటి కూడా ఉండదు. అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు, మాట్లాడబోయేది లేదు. సో దీని అంతిమ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మీ అంతిమ లక్ష్యం ఏంటి సాయిబాబా విషయంలో? ఒకటే చెప్తున్నాను సార్, సాయిబాబా ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా సంస్కరణ జరగాలి. సాయిబాబా ఆలయాల పేరుతో ఉన్న వాటిలోంచి సాయిబాబా పక్కన పెట్టిన ఈ హిందూ దేవీ దేవతల విగ్రహాలని పూర్తిగా తొలగించాల్సిందే.